సో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వి తెలుగు వ్లాగ్. సో ఈ వీడియోలో ఏంటంటే మనమైతే ఒక టూ వీలర్ మోపెడ్ అయితే మనం పర్చేజ్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఒక వెహికల్ అయితే ఖచ్చితంగా ఒకటి ఏదోన్నా ఒకటి అయితే మనం కంపల్సరీ అయితే ఇవాళ తీసుకుంటున్నాము. అది వచ్చేసి మనము మన పెట్రోలా ఎలక్ట్రిక్ అనేది మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాము. సో ఇప్పుడు ఏంటంటే మా కజిన్ బ్రదర్ అంటే నాకంటే కొంచెం పెద్దవాడే. సో తను వచ్చేసి నిన్న కాల్ చేశాడన్నమాట. నేను ఇట్లా మన ఒక వెహికల్ తీసుకుంటున్నాను, మన మోపెడ్, మనకు లగేజ్ అనేది ఫుల్ ఉంటుంది, ఒక మంచి వెహికల్ సజెషన్ చేయమని అంటే మళ్ళీ ఏది తీసుకుంటామని అంటే మీ ఇష్టం అని అయితే తను అన్నాడు. ప్రస్తుతానికి నా మీదనే తను ఒక అడిగిండు, ఫస్ట్ సలహా అయితే నన్ను అడిగిండు మళ్ళీ ఏది తీసుకుందామని అంటే నేను అన్నాను ఎలక్ట్రికే తీసుకో, నేను నీకైతే తను చేసే వర్క్ అయితే నాకు తెలుసు కాబట్టి ఎలక్ట్రిక్ తీసుకోమని చెప్పాను. బట్ ఎలక్ట్రిక్ వెహికల్లో మనకు లోకల్ కాకుండా ఒక ట్రస్టెడ్ బ్రాండెడ్ మోపెడ్ అనేది తీసుకుందామని నేను తనకు సజెషన్ చేశాను. సో ఎంత లేదన్నా మినిమం మనకు 80,000 90,000 రూపీస్ పెడితే కానీ తనకు కరెక్ట్గా సెట్ అయ్యే ఆ వెహికల్ అనేది సెట్ అయిపోతుంది. సో తను మళ్ళీ ఏమన్నా అంటే మళ్ళీ 70,000 90,000 రూపాయలు మనం పెడుతున్నామని అంటే మళ్ళీ ఎలక్ట్రిక్ కాకుండా నేను పెట్రోల్ తీసుకుందాము. తను నాకు ఎందుకంటే డైలీ విలేజెస్కి వెళ్ళిపోతున్నాను, ఆఫ్ రోడింగ్ వెళ్తాను, వెళ్ళి ఒక 50-60 కిలోమీటర్స్ అయితే తిరిగేయాలి, నాకు పెద్దగా ఎలక్ట్రిక్ పైన అవగాహన లేదు అని అంటే సరే అయితే వెళ్దాము, వెళ్ళి అక్కడ నీకైతే అన్నీ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అక్కడ నీకు నచ్చితేనే తీసుకో, లేదు అని అంటే పెట్రోల్ బండి తీసుకోని అన్నాను. సో నా వెహికల్ మీకు చూపించాక చాలా రోజులు అయితే అవుతుంది, దాదాపు 1 ఇయర్ నుంచి అయితే నా వెహికల్ని నేను చూపించలేదు మన వీడియోలో. ఎందుకు అని అంటే దీనికి అంతా మనము దానిపైన ఎలాంటి ఎక్స్పెరిమెంట్లు చేయలేదు, ఏం చేయలేదు. సో ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నానంటే నేను వెళ్ళేది ఇప్పుడు తను వచ్చేసి కూడా ఆల్రెడీ మేము టీవీఎస్ షోరూమ్కి అయితే వెళ్తున్నాము, ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్కి వెళ్తాము, అట్ ద సేమ్ టైం టీవీఎస్ షోరూమ్ కూడా వెళ్తాము. మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి టీవీఎస్ మన పక్క విలేజే కాబట్టి అక్కడ చిన్న సర్వీస్ చేయించుకుంటాను. ఇది వచ్చేసి మనకు కొంచెం ఆయిల్ అయితే ఉందన్నమాట, ఆయిల్ చేంజ్ చేయించుకోవాలి. మన వెహికల్ని కూడా మొత్తము కొంచెం వాష్ చేయించేసి, చాలా డస్ట్ అయితే ఉందన్నమాట, ఇక్కడ చూసుకోవచ్చు డస్ట్ అయితే చాలా. వెహికల్ తీసేటప్పుడు నాకు ఎక్కువ పెట్రోల్ లేకుండే, జస్ట్ ఒక ½ లీటర్ పెట్రోల్ కూడా లేకుండే. ఇప్పుడు ఆల్మోస్ట్ ట్యాంక్ హాఫ్ కంటే ఎక్కువనే పోపించాను పెట్రోల్, ఆల్మోస్ట్ ఫుల్ చేయించాను పెట్రోల్. పర్ఫార్మెన్స్ అయితే సూపర్ ఉంది, అసలు సర్వీసింగ్ చేపించకున్నా సూపర్ ఉంది. చాలా రోజుల తర్వాత నేను ఎక్సెల్ అనేది తీశాను, ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది హైవే పైకి ఎక్సెల్ రాక, 1 ఇయర్ అయితే అవుతుంది. నేను ఎలక్ట్రిక్ బండి తీసుకున్నప్పటి నుంచి ఇంతవరకు పెట్రోల్ వెహికల్ అనేది నేను 2 వీలర్ రాలేదు. వైబ్రేషన్ అయితే టూ మచ్ వైబ్రేషన్ అయితే అనిపిస్తుంది, పికప్ కూడా చాలా తక్కువ ఉంటుంది, దీన్ని చాలా చాలా వరెస్ట్ పికప్ ఇది. సో ఫస్ట్ అయితే ఈ ఎలక్ట్రిక్ వెహికల్ దగ్గరకు వచ్చినాము. ఇది వచ్చేసి మనకు తున్వార్కి సంబంధించి, అంటే యాక్చువల్ తున్వార్ కాకుండా మనకు వ్యార్కాస్ అనేది వీళ్ళ సబ్ బ్రాండ్ అన్నట్టు. ఇంకా వేరే వేరే బ్రాంచెస్ కూడా ఉన్నాయి, వేరే వేరే మోడల్స్ కూడా ఉన్నాయి ఇందులో. సో ఇక్కడ నుంచి మనకైతే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 44,000-45,000 నుంచి అయితే మనకు స్టార్ట్ అవుతుంది. సో తనకు యాక్చువల్గా చెప్పేశాను అన్నమాట, ఇక్కడ నుంచి అయితే తీసుకొని మనకు లగేజ్ ఎక్కువ ఉంటుంది, లగేజ్ కావాలంటే ఇక్కడ అయితే పెట్టుకోవచ్చు అని అంటే సరే చూద్దామని అయితే మనం అక్కడికి వెళ్తాము. సో అది అక్కడ నచ్చిన తర్వాత ఒకళ్ళు అది తీసుకుంటాడు ఇది తీసుకుంటాడు అనేది మనకు ఇదే వీడియోలో మీకు అప్డేట్ చేస్తాను అన్నమాట. సో ఈ ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించి కూడా మిగతా డీటెయిల్స్, ఫుల్ డీటెయిల్స్ నేను నెక్స్ట్ తర్వాత వీడియో అయితే వస్తుంది, వాళ్ళని అడిగి మనం మిగతా డీటెయిల్స్ అని ఒక వీడియో అయితే వస్తుంది. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వెహికల్ తిరుపతికి వెళ్ళొచ్చినప్పటి నుంచి ఇక్కడ చూసుకోవచ్చు పీపీటీ రాసింది, ఇలా తయారైంది. సో ఇదైతే మనం చేంజ్ చేయాల్సి వస్తుంది కంపల్సరీ. మనకు ఆల్రెడీ తిరుపతిలో అయితే మనకు చాలా ప్రాబ్లం ఇచ్చింది లోపల. సో మనకి ఇప్పుడు కావాల్సింది ఆయిల్ చేంజ్, బ్రేక్ లైనర్, బ్రేక్ క్లేబుల్, వాషింగ్ మన ఫ్రీ ఉండదా? వాషింగ్ అయితే ఫ్రీ లేదట. సో మనకి ఇక్కడ బ్రేక్ అయితే కొంచెం ఇలా ప్రాబ్లం. సో మన బండి అయితే ఇచ్చేసాను, ఇప్పుడైతే పైకి వెళ్ళి మిగతా విషయాలు అయితే లోపల అడుగుదాము. సో యాక్చువల్గా ఇది మన టీవీఎస్ షోరూమ్ అన్నమాట. మనకు మిగతా బండ్లు అయితే ఇక్కడ ఉన్నాయి, మనకు ఏదైనా వెహికల్ ఏ వెహికల్ తీసుకుంటాడో చూడాలి అన్న. సో మనకైతే ఇక్కడ ఈ 2 కలర్స్ అయితే అవైలబుల్ ఉంది, ఈ కలర్ అయితే ఒకటి, 2 కలర్స్ అవైలబుల్ ఉంది, మళ్ళీ ఏ కలర్ తీసుకుంటాడో చూడాలి. మనకి ఇదే షోరూమ్ అన్నమాట. సో ఇదే టీవీఎస్ షోరూము, మన వేరే బైక్ ఇక్కడ మొత్తం మనకి అవే ఉంటాయి. లోపలికి వెళ్ళి మిగతా విషయంతో మాట్లాడుకుందాము.
సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా ఉంది. సో ఫైనల్గా అయితే ఫిక్స్ అయిపోయిండు అన్న అయితే. టీవీఎస్ అయితే లేటెస్ట్ మోడల్ తీసుకుందామని అంటున్నాడు. యాక్చువల్గా ఇక్కడ మ్యాటర్ ఏంటి అని అంటే 2024 మోడల్ కూడా ఇంకా అవైలబుల్ ఉంది. సో ఇది వచ్చేసి మనకు 2025 ఫిబ్రవరి 10th అన్నట్టు ఇవాళ డేట్ వచ్చేసి. సో ఇప్పుడు ఇంకా మనకు 2024 మోడల్ అయితే ఉన్నాయి. సో దానికి దీనికి తేడా సేమ్ వెహికల్ సేమ్, బట్ ఏంటంటే 4000 రూపాయలు తేడా వస్తుంది మనకు కొత్తదానికి మాతానికి. ఏ వేరియంట్ అయితే తీసుకున్నా డిఫరెన్స్ వచ్చేసి మనకు 4000 రూపీస్ అయితే డిస్కౌంట్ ఇస్తా అన్నాడు పాత అయితే. సో బ్రదర్ వచ్చేసి ఏమంటున్నాడంటే నేను లాంగ్ లైఫ్ తీసుకుంటా కాబట్టి నాకు 4000 మిగిలిందే లెక్క, ఏ ఇయర్ అయితే ఏమున్నది కానీ 2024 మోడల్ తీసుకుంటుండు. చెప్పాను మళ్ళీ నీకు 1 ఇయర్ అయితే తగ్గిపోతుంటే నేను అమ్ముతే కదా అసలు అమ్ముతే అన్న నెక్స్ట్ టైం నాకు అమ్మదలుచుకుంటే అవన్నీ చూసుకుందాం. నేను అమ్మదలుచుకోలేదు. ఆల్రెడీ నా పాత వెహికల్ దాదాపు 15 ఇయర్స్ వాడుకున్నాడు. 15 ఇయర్స్ ఆయిల్ మనకు ఓల్డ్ మోడల్ అన్నట్టు 15 ఇయర్స్ వాడుకున్నాడు. అందు గురించి తను ఇప్పుడు కూడా 24 మోడల్ అయితే తీసుకుంటున్నాడు. సో ఇది మనకు మ్యాటర్ అన్నట్టు. ఆలోచనకి నా ఆలోచనకి చాలా డిఫరెంట్ ఉంది. అసలు అర్థం కాదు. బట్ ఏంటంటే సరే అన్ని తన ఇష్టానికి వదిలేసాను. సో ఫైనల్గా అయితే టీవీ తీసుకుంటున్నాము. మీ అది రెగ్యులర్ అన్న అది వద్దు. ఇగో ఇది తీసుకో మంచిగా స్టీల్ వస్తుంది కదా. దీనికి ఎంత ఎక్కువ? 3000 ఎక్కువ. దీనికి రావా? అన్ని బ్లాక్ వస్తాయి. ఛార్జింగ్ పోర్ట్ రాదా? సో దీనికి ఛార్జింగ్ పోర్ట్ లేదు, దీనికి ఛార్జింగ్ పోర్ట్ ఉన్నది. మన మొత్తం గార్డ్స్ మొత్తం స్టీల్గా వచ్చేస్తున్నాయి. ఇక్కడ మిర్రర్స్ కూడా స్టీల్ వస్తుంది. కొంచెం లేటెస్ట్ మోడల్ అన్నమాట. సో ఇదైతే ఫిక్స్ అయిదా అన్న. ఇదే తీసుకో కొత్త మోడల్ అది. నువ్వు 3000 చూడకు, కొత్త తీసేసుకో. సో హెల్మెట్ అయితే అద్దంటున్నా అన్న. హెల్మెట్ 500 రూపీస్ అయితే మనకు చార్జ్ కట్ చేస్తున్నాడు. సో ఇక్కడ మీకు బిల్ చూపిస్తాను. సో మనకు వచ్చేసి XL100 80,000 మనకు ఓల్డ్ రేట్ అన్నట్టు. 24 మోడల్ మనకు డిస్కౌంట్ 1000 ప్లస్ నా తరపున 1000, 4000 ఏమో మనకు 24 మోడల్కి 4000 రూపీస్ అవుతుంది. సో మనకు ఒకసారి చూపిమన్నాను అన్నాను హెల్మెట్ ఎలా ఉంటుందో. వీర్గో అని. ఇది హాఫ్ హెల్మెటా ఫుల్ హెల్మెట్? ఫుల్ కాకుండా హాఫ్ లేదా? సో మనకైతే హెల్మెట్ అనేది ఇలా ఉంటుంది. స్క్రాచ్ రిజర్వేషన్ వీర్గో కంపెనీ. అది ఒక వెనుకకు ఫుల్ స్టార్ అది మన ఫ్రీ సర్వీసెస్ ఎన్ని ఉంటాయి? 3 ఫ్రీ సార్. ఫస్ట్ 1 మంత్ ఒకటి, తర్వాత 3rd మంత్ ఒకటి. ఎన్ని 1 ఇయర్ తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి. బండికి ఏదైనా డ్యామేజ్ అయితే క్లెయిమ్ చేసుకోవడానికి ఉంటుంది. 4 ఇయర్స్ థర్డ్ పార్టీ ఉంటుంది. 1 ఇయర్ ఫుల్ ఉంటుంది. ఇప్పుడు 1 ఇయర్ వరకు ఫుల్ ఇన్సూరెన్స్, 1 ఇయర్ తర్వాత 4 సంవత్సరాలు థర్డ్ పార్టీ ఉంటుంది. నువ్వు నడిపించుకోవచ్చు, ఇన్సూరెన్స్ లేకున్నా బండి నడిపించుకోవచ్చు. పోలీసుల ప్రాబ్లం లేదు. కాకపోతే నీకు ఎప్పుడైనా బండి డ్యామేజ్ అయితే ఇలా క్లెయిమ్ కాదు. ఇలా క్లెయిమ్ కావాలంటే మళ్ళీ రిన్యువల్ చేయించుకుంటే సరిపోతుంది. ఒక 1 ఇయర్కి 600 రూపాయలు పెట్టేస్తే అయిపోతుంది. 1 ఇయర్ ఉంటుంది కానీ మళ్ళీ తర్వాత రాదు. మీకు యాక్సిడెంట్ డెత్, బండి మీద యాక్సిడెంట్ డెత్, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే వర్తిస్తుంది. సో అన్న అయితే లగేజ్ గురించి అని ఒక స్టాండ్ అయితే దీనికి పాత బండికి స్టాండ్ అనేది ఎక్స్ట్రా స్టాండ్ వచ్చేసి ఇక్కడ హెవీ ఉన్నది. ఇదైతే లైట్ వెయిట్ ఉన్నది. అది పెడదానంటే రాదంటుండే అదే చూపిస్తున్నాడు మనకు. ఇంకొకటి ఏంటంటే అన్న అయితే ఈ పీస్ అయితే వద్దన్నాడు. మన వెహికల్ నుంచి వచ్చే ఈ పీస్ వచ్చి వద్దన్నాడు. ఇక్కడ ఎక్స్ట్రా స్టాండ్ ఉంటుంది. ఆ స్టాండ్ అయితే ఇక్కడ మనకు ఫిట్ చేసేస్తా అంటున్నాడు. సో మనకు వచ్చేసి ఈ స్టాండ్ వచ్చేసి మనకు సెన్సర్ తోటి ఉండడం ద్వారా పాత స్టాండ్ అయితే దీనికి సెట్ కాదని అంటున్నాడు. ఇంకొకటి ఏంటంటే ఈ స్టాండ్ అనేది ఎక్కువ హెవీ మనకు తనకు హెవీ అనిపిస్తలేదు. పాత బండిది హెవీ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాడు రీసెంట్గా.
సో ఇక్కడ స్టాండ్ అనేది ఆల్రెడీ వస్తుంది. మళ్ళీ ఇంకొకటి ఇక్కడ మనకి బంపర్ అనేది రాకుండా, మిగతా ఇక్కడ ముంగట బంపర్ అనేది ఇది రాకుండా ఆ ప్లేస్లో మనకి ఇక్కడ స్టాండ్ ఇస్తుంది. అంటే నేను మళ్ళీ చూపిస్తాను. బండికి వచ్చే లైనర్లు అయితే చేంజ్ చేపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఇక్కడ కేబుల్ వేపిద్దాం. ఎక్సలేటర్ కేబుల్, అదే బ్రేక్ కేబుల్. సో బండి వచ్చేసి సర్వీసింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ సర్వీసింగ్ అయితే చేయించండి. ఇప్పుడైతే వాష్ చేపిస్తున్నా, చూడవచ్చు. వాష్ అయితే చేపిస్తుంది. సో మేము అనుకున్న వెహికల్ వచ్చేసి తన యాక్చువల్గా బండి మన 2024 మోడల్ బేసిక్ మోడల్ తీసుకున్నాడు. అది యాక్చువల్గా రెడీ లేకుండే మనకు ఒక 2-3 అవర్స్ టైం తీసుకున్న తర్వాత అయితే వెహికల్ అయితే వచ్చేసింది, ఆల్రెడీ వచ్చేసింది. అంతవరకు మేమైతే వెళ్ళి లంచ్ అయితే అవి చేసాము. ఆల్మోస్ట్ మనకు ఒక 3 అవర్స్ టైం అయితే పట్టింది. సో వెహికల్ అయితే వచ్చింది. వెహికల్కి వచ్చిన తర్వాత మనకు ఏమేమి చేస్తుంటే ఒకసారి అయితే మీకు చూపిస్తాను. సో మొత్తం తను యాక్చువల్గా బడ్జెట్ ప్రాబ్లం వల్ల 2024 మోడల్ అలాగే బేసిక్ మోడల్ తీసుకున్నాడు. కొంచెం లుక్ అనేది మామూలుగా ఉన్నా కానీ సరే కాంప్రమైజ్ అయితే లుక్ వైజ్ అయితే కాంప్రమైజ్ అయిపోయాడు. నాకు వెహికల్ కావాలి అంతే. తను సెలెక్షన్ చేసుకున్న వెహికల్ వచ్చేసి ఇదే అన్నమాట. గ్రీన్ కలర్ మనకు సీట్ కవర్స్ అయితే అన్న వేపిస్తున్నాడు. ఆల్రెడీ మనకైతే ఇక్కడ మిర్రర్స్ అయితే ఫిట్ అయిపోయినాయి. మిర్రర్స్ ఫిట్ అయిపోయింది. నాకు ఫుట్ పోర్ట్ అయితే ఫిట్ అయిపోయింది. సో అక్కడ నుంచి చాలా దూరం నుంచి అయితే మన వెహికల్ తీసుకుని రావడం వల్ల కొంచెం డస్ట్ అయితే అయింది. ఇక్కడ వాషింగ్ అయితే చేపిస్తున్నారు. ఇది మొత్తం ఫిట్ అయిపోయినాక వాషింగ్ చేపిస్తున్నారు. సో ఇక్కడ బేసిక్ కిట్ వచ్చేసి మనకు ఒక టూల్ కిట్ అయితే వచ్చింది. చిన్నగా మనకు టెంపరీ టూల్ కిట్ అన్నమాట. ఇదైతే ఫస్ట్ ఎయిడ్ కిట్ మనకు వచ్చింది. అది వచ్చి మనకు ట్యాంక్ కవర్, ఇక్కడ ట్యాంక్ కవర్ అయితే ఫిట్ చేస్తారు. సో మనకు మిగతా అంటే టూల్ కిట్, ఫస్ట్ ఎయిడ్ కిట్ అంటే మనకి పాన్ అనేది. ఇంకొకటి ఏంటంటే ఇదే నేను చెప్పిన మీకు. సో ఇది స్టాండ్ వచ్చేసి మనకు ఇక్కడ ఫిట్ అయిపోతుంది అన్నమాట. సో ఇక్కడ ఫిట్ అయిపోతుంది ఈ పాన. సో యాక్చువల్గా ఇది మనకు ఎక్స్ట్రా యాక్సెసరీస్ రాదు, మనకు ఎక్స్ట్రా పర్చేజ్ చేయాలి. బట్ ఏంటంటే మనకు అన్న వాళ్ళు ఒక రాడ్ అని ముందుకు ఒక రాడ్ వచ్చింది, రాడ్ వస్తుంది. ఆ రాడ్ బదులు అది మనకైతే అన్న ప్రొవైడ్ చేశారు. సో ఆ రాడ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. సో ఇలా ఉంటుంది మనకు రాడ్ అనేది. ఈ రాడ్ బదులు మనకైతే స్టాండ్ అది ఫైనల్గా కంప్లీట్ అయితే అయిపోతుంది వెహికల్. సో ఫైనల్ అయితే డెలివరీ అయిపోయింది. నైట్ అయిపోయింది టైం వచ్చేసి ఇప్పుడు. సో మళ్ళీ నేను వెళ్తున్నా మొత్తం చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఇక్కడ మనకైతే డిఫరెన్స్ ఏంది అని అంటే ఓల్డ్ మోడల్కి దానికి వచ్చేసి మనకైతే రిజర్వర్ అనేది మనకి ఇక్కడ ఆప్షన్ ఉండేది, అది తీసేసిండ్రు. ఆ తర్వాత ఏంటంటే దానికి బదులు మనకి ఇక్కడ ఇండికేషన్ అయితే ఉంటుందన్నమాట. అంటే ఈ లైట్ వచ్చినప్పుడు మనకు రిజర్వర్లో పడ్డట్టు. అంటే మనకు ఒక 4 లీటర్ పెట్రోల్ ఉన్నప్పుడు ఈ లైట్ వస్తుంది, అంతవరకు మనకు రిజర్వ్లో పడ్డట్టు అన్నట్టు బండి. ఏదైనా ఇంజిన్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ లైట్ అనేది మనకు బ్లింక్ అయిపోతుంటుంది. ఒకవేళ మనకు అంటే స్టార్ట్ చేసేస్తే, సో వెహికల్ స్టార్ట్ చేసిన తర్వాత మనకైతే ఇది రెండైతే పోతుంది. ఇప్పుడు పెట్రోల్ అయితే తక్కువ ఉంది కాబట్టి మనకైతే పెట్రోల్ బ్లింక్ అవుతుంది. ఇప్పుడు మేము మళ్ళీ పెట్రోల్ ఒప్పించుకుంటాము. సో ఇంకొకటి ఏంటంటే మనకు మిగతా ఈ చేంజెస్ ఏంటంటే ఇక్కడ మనకు సో మనకు ఇది బేస్ మోడల్ కాబట్టి ఇక్కడ మనకు ఛార్జింగ్ అనేది చోటు లేదు. కాబట్టి అయితే ఛార్జింగ్ అయితే ఉంటుంది. తను ఇక బడ్జెట్లో తీసుకుంది కాబట్టి సరే మిగతా అంత ఏం లేదు. ఇది మనకు కీస్ అనేది 2 అయితే ఉన్నాయి ఇక్కడ. సో మనకు ఎనీ టైం హెడ్ లైట్ అనేది ఇక్కడ ఆన్ అవుతుంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకు హెడ్ లైట్ ఆన్ చేస్తే ఇది పోతుంది. సో ఇక్కడ నేను గమనించింది ఏంటంటే ఇక్కడ మనకు ఎల్ఈడి ఇచ్చి ఉంటే బాగుండేది. ఇక్కడ కూడా ఎల్ఈడి ఇచ్చి ఉంటే బాగుండేది. మనకు డిస్క్ బ్రేక్ కూడా ఇచ్చి ఉంటే బాగుండేది. ఫ్రంట్ అన్న కనీసము ఇవన్నీ ఏం లేవు అంతే. ఇక మిగతా అంతా సరే లాస్ట్ ఫైనల్గా అయితే మనకు డెలివరీ అయిపోయింది. కొంచెం మైలేజ్ కూడా కొంచెం పెరిగిందన్నమాట. 60 వరకు అయితే వస్తుంది ఇక్కడ ఈ మైలేజ్. మనకి వచ్చేసి సెల్ఫ్ అన్నట్టు. ఇంత మిగతా ఏం చేంజెస్ అయితే ఏం లేవు. సో వీడియో ఇప్పటికే ఎండ్ చేస్తున్నా.